Hi everyone, welcome to English grammar class. 10th క్లాస్ వాళ్ళకైతే ఈ వాయిస్ క్వశ్చన్ నెంబర్ 17గా ఉంటుంది. ఈరోజు వాయిస్ నేర్చుకుందాం మనం. ఫస్ట్ది ద పోస్ట్ మ్యాన్ హ్యాండెడ్ ద లెటర్ టు లెన్కో అని ఇచ్చాడండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ అని చెప్తున్నాను. దీన్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉన్నదాని దాని గురించి ముందు మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఇక వెర్బ్ హ్యాండెడ్ అని ఉంది కనుక V2 అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు. పాస్ట్ టెన్స్లో ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా రాయాలి అనేది మనం ఇంత క్రితం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ యొక్క ఫార్ములా S+O అంటే సబ్జెక్టు వెర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తే ఇది యాక్టివ్ వాయిస్లో పాస్ట్ టెన్స్లో ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ముందుకేమొస్తుందండి, ఇక్కడ ది లెటర్ అనేది ఆబ్జెక్ట్, టు లెన్కో అనేది కాంప్లిమెంట్ అంటాం. ఇది చివరైనా రాయొచ్చు, మధ్యలో అయినా రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. దీన్ని ముందుగా ది లెటర్ హ్యాండెడ్ ఉంది కనుక మనకు చెప్పాం పాస్ట్ టెన్స్లో ఉండేటటువంటి బీ ఫార్మర్స్ వజ్ వర్. వజ్ అనేది ఆబ్జెక్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటిది సింగులర్లో ఉంటే వజ్ ఉపయోగిస్తాము, ఫ్లోరల్లో ఉంటే వర్ ఉపయోగిస్తాం. ద లెటర్ వాజ్ హ్యాండెడ్ టు లెన్కో బై ది పోస్ట్ మ్యాన్. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ V3 ఫామ్ తర్వాత సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం బై ది పోస్ట్ మ్యాన్. బై అనే ప్రపోజిషన్ కంపల్సరీగా వస్తుంది కనుక అది రాస్తాం. లెన్కో కౌంటెడ్ ద మనీ. కౌంటెడ్ అనేది కూడా V2లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉందండి. ద మనీ వాజ్ కౌంటెడ్ బై లెన్కో. నెక్స్ట్ ఇక్కడ ద హెయిల్ అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కనుక గుర్తుపెట్టండి దీన్ని. లెఫ్ట్ లీవ్ లెఫ్ట్ కనుక ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కనుక ముందుకి నథింగ్ హ్యాస్ బీన్ లెఫ్ట్ బై ది హెయిల్. నెక్స్ట్ వన్ ద ఉమన్ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్. ప్రిపేరింగ్ అనేది కంటిన్యూ టెన్స్లో ఉంది, వజ్ ఉంది కనుక పాస్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కనుక ముందుగా సప్పర్ తీసుకొస్తాము, వజ్గా ఉంటుంది. ఎప్పుడైతే కంటిన్యూ ఉందో బీయింగ్ అనేది వస్తుంది. ప్రిపేరింగ్లో ప్రిపేర్డ్ కనుక V3 ప్రిపేర్డ్ అవుతుంది. బై అనే ప్రపోజిషన్ ద ఉమన్ అనేది వస్తుంది. నెక్స్ట్ గాడ్స్ ఐస్ సీ ఎవ్రీథింగ్. దేవుని కళ్ళు అన్నీ చూస్తాయి అని చెప్తున్నాం. ఇక్కడ ఈ గాడ్స్ ఐస్ అనేది సబ్జెక్టు, ఇది V1, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం ఉపయోగిస్తాం, ఈజ్, యామ్, ఆర్ అనేది ఫ్లోరల్లో ఉపయోగిస్తాం, ఈజ్ అనేది సింగులర్లో ఉపయోగిస్తాం. యామ్ అంటే ఐ దగ్గర తప్పితే ఎక్కడా ఉపయోగించాం దాన్ని. ఎవ్రీథింగ్ ఈజ్ సీన్ అంటే ఇది V3 అవుతుంది. బై అనే ప్రపోజిషన్ బై గాడ్స్ ఐస్. నెక్స్ట్ వన్ లెన్కో డ్రాప్డ్ ది లెటర్ ఇన్ టు ద మెయిల్ బాక్స్. ఇప్పుడు ది లెటర్ అనేది ఆబ్జెక్ట్, లెన్కో అనే సబ్జెక్టు, డ్రాప్డ్ అనేది V2, ఇది ఫాస్ట్ టెన్స్లో ఉంది కనుక ది లెటర్ వాజ్ డ్రాప్డ్. ఈ కాంప్లిమెంట్ అనేది ముందు రాసేయండి. డ్రాప్డ్ ఇన్ టు ద మెయిల్ బాక్స్ బై ఎవరండి, లెన్కో. దిస్ ఈస్ ద టుడేస్ వాయిస్ సెక్షన్ 6. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ share with your friends and like it. Please write in your notebooks these voice sentences.